ప్రభుత్వాలు మారుతున్నా భవన నిర్మాణ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదని భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కుమార్ నాయకంటి మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన భవన నిర్మాణ కార్మిక సంఘం భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. కల్లూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరింది. కార్మిక సంక్షేమ కార్యాలయం నుండి విచ్చేసిన కార్మిక శాఖ జిల్లా అధికారులు షమీర్ బాషా, శేషన్న, 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు కార్పొరేటర్ నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. సంక్షేమ పథకాలు అమలు ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్మిక కార్డుల ప్రాముఖ్యతను వివరించారు. నాయకంటి మద్దిలేటి విమర్శలు సంఘ గౌరవ అధ్యక్షులు కుమార్ నాయకంటి మద్దిలేటి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 4వ పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. భవన కార్మిక అధ్యక్షులు గారు మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చాలా సత్కరించారు. అలాగే పూలమాలతో మన ఐక్యతను ఎలా నిలబెట్టుకోవాలని చెప్పి 2 సూచనలు ఇస్తారు. ఎవరు లొల్లి లేకుండా ప్రతి ఒక్కరు సున్నంగా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సభని గౌరవంతో మాట్లాడకూడదు, మాట్లాడతాము ఉంచండి. మీ అందరికీ పేరు ముందుకు రావాలా. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇద్దరికి కూడా, అట్లాగే ఈరోజు భవన కార్మిక సంఘం ఏర్పాటు చేసి ఇంకా ఎంతో కష్టపడి అన్ని గేర్ల వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఎన్టీఆర్ నగర్ నుండి వచ్చిన మన సుమరణ తాగుడికి బాధితులు అయినాయి కాబట్టి వాళ్ళలో మార్పు రావాలని చెప్పి కోరుకోవడం చాలా మంచి విషయము. మా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటామని పెద్దలు చెప్పారు కాబట్టి. అలాగే మిత్రులారా, భవన కార్మిక నా అన్నదమ్ములారా, నిజం చెప్పాలంటే ఈ యొక్క భవిష్యత్తుని మన గురించి ఎవరు చెప్పారు, మా అన్నీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మన బతుకులు ఇట్టాడు అంటే ఇటుక మీద ఇటుక పెడితేనే మన ఇల్లు గడుస్తుంది, కర్రలకి పనిచేస్తుంది, మన కాపురం ముందుకెళ్తుంది. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకొని తాగుడిని తగ్గించుకుంటూ కుటుంబాలకు తోడు ఉండాలని చెప్పి పెద్దల అంశం. మరి వారి మాటలు కూడా మన ఊరు పెద్దలు కాబట్టి మనకు బాగుండాలని చెప్పి సూచనలు ఇచ్చారు. కాబట్టి అవసరాలు మీరల్లా గుర్తు పెట్టుకుంటున్నారని మీ అందరికీ పేరు పేరున తెలియపరుస్తున్నాము. మరి మనకు సమయం ఆసనమైంది కాబట్టి మరి మన పోస్ట్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మన భవన కార్మికుల ఐక్యత గురించి, సబ్జెక్టు గురించి ఆయన కూడా సున్నంగా కదా. ఎందుకంటే మనం ఎక్కడన్నా కింద పడుతున్నాం, దెబ్బలు తగ్గుతున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం పోయేది ఎక్కడ పోతాము, వారు మాట్లాడకపోతే మనకు దేవాలయం లాంటి ఫోర్టోన్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళేమో ఆఫీసర్లే మనకు దేవుళ్ళు అని చెప్పి మీకు భావిస్తున్నాను. ఎందుకంటే ఫోర్త్ స్టోన్ కాదు, అది మనందరికీ గుడి లాంటిది. ఏ సమస్య వచ్చినా మన ఇంట్లో పెద్దలు తెంపలేంది వాళ్ళు శూన్యంగా తెంపగలుగుతారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి హక్కు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొనసాగుతారు. మనకు కూడా ఎటువంటి ఆఫీసు నుంచో ఎక్కడి నుంచో గొడవలు వస్తే కూడా మనం ఏదో సార్ మాకు ఇట్టుంది, మనకు కూడా అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తుంది, లేదంటే ఎక్కడో అటువంటివి ఆఫీస్ ద్వారానే మనం మాట్లాడుకోవాలని చెప్పి భావిస్తున్నాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మికులందరికీ మరియు సంబంధిత అధికారులకు, నాయకులకు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు.
అయితే ఈ దినం మీరందరూ కూడా ఏకమై సంఘటితమై ఇక్కడ ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని మీరంతా గ్రూప్గా ఆర్గనైజ్గా ఉండడం అనేటువంటిది అందరికీ సంతోషదాయక విషయం. ఎప్పుడైతే మనం కలిసికట్టుగా ఉంటామో అప్పుడు మనం డెవలప్ అవ్వడానికి, మన ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరందరూ కూడా ఏకతాటిపైకి రావడం అనేటువంటిది మంచి శుభసూచకం. అయితే ఇట్లాగే మీరు ముందు కాలంలో కూడా అందరూ కలిసికట్టుగా నడవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఇందాక సభలో పెద్దలు చెప్పినటువంటి మాటల ప్రకారం చాలామంది కార్మికులు కష్టపడుతున్నారు. కష్టపడిన దాంట్లో పొదుపు కానీ ఇంటి అవసరాలకు కానీ వాడుకోకుండా ఇతరత్ర అవసరాలకు, అంటే మధ్యాహ్నానికి కావచ్చు, నోట్లు వేసుకునే పాన్ బీడాలకు కావచ్చు, లేదా ఇతర మట్కాలు ప్యాకెట్లకు కావచ్చు, ఇతరాలకు వాడుకొని జీవితాలని బదనం చేసుకుంటారని చెప్పి చెప్తా ఉన్నారు. అది వాస్తవం. మేము కూడా బయట చూస్తున్నాం, మా స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్లో కానీ ఇట్లాంటి వాటిలో చూస్తున్నాం. సంపాదించిన దాంట్లో ఇంట్లో ఖర్చు పెట్టేదానికంటే బయట మందుకు తాగుడుకు ఖర్చు పెట్టేది ఎక్కువైతా ఉంది. దయచేసి అందరూ కూడా గమనించండి. మనకు 2 విధాల నష్టం మందు తాగడం వల్ల. ఒకటి, ఆర్థికంగా నష్టపోతాం. మనం రోజంతా కష్టపడి 600-700 సంపాదిస్తే దాంట్లో మనం ఒక 25-30% మందుకు రోజు వాడుతూ ఉంటే మనం ఆర్థికంగా ఎంత నష్టపడతామో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రెండవ విషయం, ఆర్థికంగా కాక మనం ఆరోగ్యపరంగా కూడా నష్టపోతాం. మన ఒంట్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ దెబ్బతింటాయి. తొందరగా మనం ఫిజికల్గా ఫిట్ కోల్పోయి మనం చేసే పని అంతా కూడా మన శారీరక దారుణ్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ముసలోళ్ళు మీ పని చేయలేరు, చిన్నపిల్లలు మీ పని చేయలేరు, నడి వయస్కులు మాత్రమే ఈ పని చేయగలరు, బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే పని చేయగలరు. కాబట్టి ఆ తాగి ఆర్థికంగా నష్టపోవడం, ఆరోగ్యంగా నష్టపోవడం 2 జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి తాగుడుకు దూరంగా ఉండండి. అయితే ఆ మాట మేము ఎవరికైనా చెప్పినప్పుడు ఏమంటారంటే, సార్ పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తాం, ఒంట్లో నొప్పులు ఉంటాయి సార్ అని చెప్పి అంటారు. వాస్తవమే. కాకపోతే మొదటి రోజుల్లో, అంటే పనికి వెళ్ళిన మొదటి రోజుల్లో మాత్రమే ఆ నొప్పులు ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ ఆ నొప్పులు అనేటువంటివి తగ్గిపోతాయి. అది శరీరానికి సంబంధించిన సైన్స్ చెప్పే నిజం. ప్రతిరోజు చేయడం వల్ల నొప్పి అయితే రాదు. మొదట్లో కండరాలు బిగుసుకుపోవడానికి శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కాబట్టి మొదట్లో నొప్పులు ఉంటాయి తప్ప అలవాటు పడ్డ తర్వాత నొప్పులు అనేటువంటివి ఉండవు. సో దయచేసి ఆ సాకుతో, అంటే ఒంట్లో నొప్పులు ఉన్నాయనేటువంటి సాకుతో మీరు మందు తాగడం అనేటువంటిది మానుకోవాలి ఖచ్చితంగా కూడా. ఇంకా రెండో విషయం, మన కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందిస్తున్నాయి. అంటే మీరు కొద్దిగా పనికి వెళ్తున్నారు, మీరు పనికి వెళ్ళే ముందట మీ పేరు లేబర్ చట్టం ప్రకారం అక్కడ ఆఫీస్లో రిజిస్టర్ అయిందా లేదనేటువంటిది చూసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఇందాక మన సార్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. కాబట్టి అందరూ కూడా అందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తాగొద్దు, తినొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా, మంచి ఎగ్జాంపుల్స్ కూడా. కార్మికుల స్థాయి నుంచి కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సొసైటీలో. ఉన్నారా లేదా? ఉన్నారు. మరి మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న గౌండ పనిగా మొదలుపెట్టి బిల్డర్ అవతారం ఎక్కినారు. ఫస్ట్ గౌండగా, అంటే ఒక మేస్త్రి కింద గౌండగా వెళ్తారు, తర్వాత ఆయనే మేస్త్రి అవుతాడు. ఆయనే తర్వాత స్థలాలు తీసుకొని 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు స్థలాలు తీసుకొని చిన్న చిన్న బిల్డింగ్లు కొట్టి అమ్ముకోవడం, రొటేషన్ చేసుకోవడం, తర్వాత వెంచర్లు వేసే స్థాయికి వెళ్ళినారు, కాంట్రాక్ట్లు వేసే స్థాయికి వెళ్ళారు. అట్లా మనం ఎందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఆలోచన చేయాలి తప్ప కిందికి దిగజారుడు ఆలోచనలు, మనకు వ్యతిరేక దిశలో ప్రయాణించే ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి సభామూలకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత మీకు ఏ విధమైన లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటాను.